రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి నిర్వహించిన ప్రజాపోరు ముగింపు సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు. దేశంలో సభ్య సమాజం తలదించుకునేలా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలు అభ్యంతరం తెలిపిన చోట బ్రాందీ షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలు రద్దు చేయాలని, కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు మలకా వెంకటరమణ, సూరిబాబులతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, పాలిక రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ రమణి, జి భూలక్ష్మి, గౌరీ, దుర్గా, యేసూరి, శ్రీనివాస్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చాలి సామాన్యులకు సొంత ఇంటి కళ, నెరవేర్చాలి సామాన్యులకు సొంత ఇంటి కళ. ఉచిత గ్యాస్ అందరికీ, ఉచిత గ్యాస్ అందరికీ, ఉచిత గ్యాస్ అందరికీ. ఉచిత ఇసుక హామీని చిత్తశుద్ధిగా, ఉచిత ఇసుక హామీని చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజా సమస్యలని పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి పెద్ద జనరల్ హాస్పిటల్లో పనిచేసేటువంటి వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. మున్సిపాలిటీలో కోవిడ్ వచ్చినప్పుడు నియమించిన వాళ్ళకి 2 నెలల జీతాలు ఇవ్వలేదు. అలాగే రెగ్యులర్ పనిచేసే వాళ్ళకి 2 నెలల జీతాలు లేవు. స్లాబ్ డ్రైవర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి 3 నెలల జీతం పెండింగ్ ఉంది. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా. ఇది కాకుండా కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున కుక్కలు, కోతులు బెడద చాలా ఎక్కువగా ఉన్నది. ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా రోడ్లు మునిగిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నది. డ్రైనేజీ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో రాష్ట్రాల హక్కులను హరించేటువంటి ఎన్నికల విధానాన్ని జమిలీ ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వం రుద్దుతూ ఉంది. ఈరోజు ఉద్యోగ భద్రత లేనటువంటి ఉపాధి దొరుకుతూ ఉంది. ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్స్ లేవు. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో కానీ, ప్రభుత్వ ఖర్చుల్లో కానీ పెంచాల్సినటువంటి బడ్జెట్లో పెంచకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని తగ్గించి సంక్షేమానికి కోత విధించింది. దాని ఫలితంగా ఈరోజు పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి. ఒక పక్క నిరుద్యోగం, రెండో పక్క ధరలు ఈరోజు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మూడవది, ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రకటన చేసి అప్రెంటిస్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని రాష్ట్రాలు అమలు చేయమనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనటువంటి స్కీములను తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు కంపెనీలకి అప్రెంటిస్షిప్ పేరు చెప్పిన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ప్రజల సొమ్ముని దోచిపెడతా ఉన్నారు తప్పించి నూతన ఉపాధిని కల్పించడానికి పద్ధతులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. అందుకే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాయిస్న అధిక ధరలు తగ్గించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు కూడా ప్రచారం చేశాం. ఈరోజు నిన్న కూడా ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పి పెద్ద హామీలు ఇచ్చి అధికారులకు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అందుకు భిన్నంగా జరుగుతూ ఉన్నది. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించినందుకు గాను జరగబోయేది ఏంటంటే 96 నెలలు, అంటే దాదాపు 8 ఏళ్ల పాటు నెల ఆ స్మార్ట్ మీటర్ బిల్లుని ప్రజలే చెల్లించాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వము, పై వచ్చే ప్రభుత్వము, ఇరువురు హయాంలో కూడా అదంతా కూడా మేము కట్టుకోవాలి. చాలా అన్యాయం. రెండోది ఏంటంటే డ్రోప్ ఛార్జీలు అవన్నీ కూడా మా నెత్తి మీద పెడతా ఉన్నారు. 2022, 2023 ఈ సంవత్సరాల్లో ఉపయోగించుకున్నటువంటి విద్యుత్ వినియోగించిన దానికి బిల్లు ఇప్పుడు వసూలు చేస్తామని చెప్తున్నారు. చాలా అన్యాయం. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బయట వాడికి ఎవరికి ఇవ్వట్లేదు. అదాని
అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం సంబంధం ఉన్నటువంటి కంపెనీకి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇస్తూ ఉన్నారు. అంటే కార్పొరేట్లనేమో బాగా పెంచి పోషించడానికి, ప్రజలనేమో ఉతికేయడానికి ఇదంతా కూడా దారితీస్తుంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ చేశాడు. ఆయనే వ్యతిరేకించాడు. అసెంబ్లీ లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు. ఇద్దరు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే, మీ ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడం కోసం వస్తే మీటర్ బదలగొట్టేయండి అని చెప్పారు. బదల్ని ఆ రోజు పోరాటం చేయమని, ఈరోజేమో మీటర్ మీ నెత్తిమే పెడతామని అంటున్నారు. ఆ రోజు మీరు చెప్పారు కదా బదలగొట్టమని, ఇప్పుడు ఈరోజు పని చేస్తాం. అందుకని ఇవన్నీ తెలియజెప్పడం కోసం చెప్పి ఈ ధర్నా చేస్తాం.